గ్రేటర్ విశాఖపట్నం ఫైట్ పీక్స్ కు చేరుకుంది. మేయర్ పీఠం కోసం కూటమి వైసీపీ నేతలు వేగంగా పావులు కదుపుతున్నారు. క్యాంప్ పాలిటిక్స్ లో స్పీడ్ పెంచేశారు. వైసీపీ కార్పొరేటర్లను బెంగళూరుకు తరలిస్తే కూటమి కార్పొరేటర్లను ఏకంగా దేశం బార్డర్ దాటించేస్తున్నారు. అసలు గ్రేటర్ విశాఖలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. విశాఖ మేయర్ పీఠం కోసం కూటమి వైసీపీ మధ్య ఫైట్ రోజు రోజుకు తీవ్రమవుతోంది. పీఠాన్ని కాపాడుకోవడానికి వైసీపీ మేయర్ సీటు కోసం కూటమి తెగ ట్రై చేస్తున్నారు. ఏ వర్గం ఎక్కడా తగ్గడం లేదు. ఎవరికి వారు ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. కూటమి నాయకులు ప్రస్తుత మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి పదవిని దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. నిజానికి కూటమి అధికారంలోకి రాగానే మేయర్ హరివెంకట కుమారికి పదవీ గండం తప్పదనే ప్రచారం జరిగింది. అయితే సవరించిన మున్సిపల్ చట్టం ప్రకారం అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కనీసం 4 ఏళ్ల గడువు పూర్తి కావాలి. ఇప్పుడు ఆ టైం మార్చి 18తో ముగిసింది. దీంతో కూటమి పార్టీలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలు పెట్టేశారు. అవిశ్వాస తీర్మానం కోసం కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కూటమి నాయకులు కలెక్టర్ను కలిసి నోటీస్ ఇచ్చారు. అవిశ్వాస తీర్మానంపై నోటీసులో సంతకాలు చేసిన కార్పొరేటర్లకు కలెక్టర్ నుంచి లేఖలు అందాలి. వారు సమ్మతిస్తే సంతకాలను మరోసారి పరిశీలించి మేయర్పై అవిశ్వాసం పెట్టడానికి సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు సమయం పట్టే అవకాశముంది. దీంతో కూటమి పార్టీలు క్యాంప్ రాజకీయాలను నమ్ముకున్నారు. కూటమి కార్పొరేటర్లతో పాటు కూటమికి మద్దతు తెలుపుతున్న కార్పొరేటర్లను ఏకంగా దేశం దాటించడానికి డిసైడ్ అయ్యారు. వీరందరినీ మలేషియా తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఇప్పటికే కార్పొరేటర్లు టీడీపీ ఫ్లోర్ లీడర్ కు పాస్పోర్ట్లు ఇచ్చేశారట. ఇటు వైసీపీ కూడా మేయర్ పీఠం కాపాడుకునేందుకు వెనక్కి తగ్గడం లేదు. పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లతో సమావేశాలు నిర్వహించారు. కూటమి ఆకర్షణలకు లొంగకుండా తమ వారిని కాపాడుకోవడానికి వైసీపీ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. ఇప్పటికే 36 మంది కార్పొరేటర్లను కుటుంబ సమేతంగా బెంగళూరు, ఊటీకి తరలించినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 5 లోపు అవిశ్వాస తీర్మానం జరిగే అవకాశముంది. కనీసం 10 రోజుల పాటు కార్పొరేటర్లను క్యాంపుల్లోనే ఉంచాలని వైసీపీ నిర్ణయించినట్లు సమాచారం. ఈ వ్యూహంతో కూటమికి అవసరమైన సంఖ్యాబలం దక్కకుండా చేయాలని చూస్తోంది వైసీపీ. ఈ 2 వర్గాల వ్యూహాలతో విశాఖ రాజకీయాలు హడావుడిగా మారాయి. జీవీఎంసీలో మొత్తం కార్పొరేటర్ల సంఖ్య 98. గ్రేటర్ పీఠం దక్కాలంటే 74 మంది మద్దతు అవసరం. ఎన్నికల్లో 59 స్థానాల్లో వైసీపీ, 29 స్థానాల్లో టీడీపీ కార్పొరేటర్లు గెలిచారు. మిగిలిన వాటిలో ఇండిపెండెంట్లు 4, జనసేన నుంచి 3 విజయం సాధించారు. అయితే కూటమి అధికారంలోకొచ్చాక నంబర్ మారిపోయింది. 20 మంది వరకు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ జనసేన కూటమిలోకి జంప్ అయ్యారు. దీంతో జీవీఎంసీలో కూటమి బలం 53కి పెరగ్గా వైసీపీ బలం 38కి పడిపోయింది. దీనికి తోడు మరికొంతమంది వైసీపీ కార్పొరేటర్లు సైతం కూటమికి జై కొట్టేందుకు రెడీ అవుతున్నారట. ఈ పరిణామాలతో విశాఖ రాజకీయాలు హీటెక్కాయి. కూటమి అవిశ్వాస తీర్మానం విజయవంతమైతే వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బ తప్పేలా లేదు. రాష్ట్రంలోని అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ పై కూటమి పట్టు సాధిస్తుంది. మరోవైపు వైసీపీ తన వ్యూహంతో అవిశ్వాసాన్ని విఫలం చేస్తే కూటమికి ఇది రాజకీయంగా చేదు అనుభవం అవుతుంది. ప్రస్తుతం 2 వర్గాలు కార్పొరేటర్లను కాపాడుకోవడానికి, ఆకర్షించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ పోరులో ఎవరు గెలుస్తారనేది త్వరలోనే తేలనుంది.